లాయలయ్య ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఓర్వలేక కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ మైండ్ అంతా సీఎం రేవంత్ రెడ్డిపై అక్కసు, ద్వేషం, పగతో నిండిపై పనిచేయడం లేదని విమర్శించారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయల చెక్కును వెనక్కి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించిన తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని అదానీ ఇచ్చిన చెక్కును సీఎం వెనక్కి పంపించారని చెప్పారు. ఇక స్కిల్ యూనివర్సిటీకి నిధులు రాకుండా చేయటమే కేటీఆర్ అసలు ఉద్దేశమని మాట్లాడారు. రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డికి శిలాశాసనమని, రాహుల్ గీసిన గీతను రేవంత్ రెడ్డి దాటని స్పష్టం చేశారు. ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలకు అన్ని వర్గాలకు నిమ్న వర్గాలకు ఫలాలంతైన ఉద్దేశంతో తెలంగాణలో కుల గణన దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ కులగా ఉండబోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి మాటలు శిరసా వహిస్తారు. మీ లెక్క చీకటి ఒప్పందాలు అదానితోటి, అక్కడ మోడీతోటి, ఢిల్లీలో దోస్తాను, ఇక్కడ గల్లీలో కుస్తీ, మీ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చినా ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఇవాళ ఫామ్ హౌస్ లో పండుకున్న మీ అయ్య మీద మాట్లాడు. ఇవాళ ఏమున్నా ప్రతిపక్ష హోదా కోసం మీ బాబా నువ్వు ఆడుతున్నటువంటి డ్రామాలు తెలంగాణలో నడవవు. ఇప్పటికైనా ఆ మైండ్ దొబ్బింది కాబట్టి నువ్వు ఎర్రగడ్డ పోయి నీ మైండ్ సెట్ చేసుకోవాలి. తెలంగాణలో రేపటి నుంచి డిసెంబర్ 9 జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈ చౌటబారు ఒకటి మాట్లాడితే ఖబర్దారని చెప్పి